లూకాసు వార్త 2వ అధ్యాయం 10, 11 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. అయితే దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. కింద ఫుట్నోట్లో క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం కలిపి. పేజ్ సంఖ్య 162. క్రొత్త నిబంధనలో. అనుకూల సమయమునందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. యేసు ప్రభువారు రక్షకుడు. మనం చదివిన ఇందాక దూతలు పలికిన మాటలో గొర్రెలను కాసుకుంటున్న కాపరులతో దూత చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు, మీకు మహా సంతోషకరమైన సువర్తమానము మేము తెలియజేస్తున్నాము. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కోసం పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని ఒక సంతోషకరమైన మాట యేసు ప్రభు వారు పుట్టిన అప్పుడు దూత చెప్పారు. రక్షణ అంటే ఏంటి? రక్షకుడు యేసు క్రీస్తు ఎందుకు అవసరం? రక్షణ అనే పదాన్ని మనం ఏదన్నా ప్రమాదం ఉంటే మన జీవితంలో ఆ ప్రమాదాన్ని మనం తప్పించుకోవాలంటే మనకి రక్షణ అవసరం అనే పదం ఆ మీనింగ్తో వాడతాం. రక్షణ. రక్షకుడు అంటే మనకు రక్షణ ఇచ్చేవాడు, మనల్ని రక్షించేవాడు. మనకి దేని నుంచి రక్షణ కావాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అంశం. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆత్మకు రక్షణ కావాలి. ఆత్మకి రక్షణ. సృష్టిలో మొదటి స్త్రీ పురుషులు పాపం చేయటాన్ని బట్టి ఆ పాపము ప్రభావము దానికి వచ్చిన శాపము ప్రతి మనిషి మీద ఉంది. ఇది నువ్వు గ్రహించగలిగితే ఈ యొక్క శాపం నుంచి మనల్ని విడిపిస్తానికి ఒక రక్షకుడు కావాలని నీకు తెలుస్తుంది. ఏ భేదం లేదు. నేను, మీరు, ఇక్కడ లేని వారు కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. ఆ యొక్క స్థితి నుంచి మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే లోపలే రక్షించబడాలి. ఈ భూమి మీద ఉన్న కాలం ఏంటంటే మనకి ఒక టెంపరరీ కాలం. ఇది ఎవరికి ఎంత ఆయుషో మనకు తెలియదు. బట్ అందరికి కూడా పాపంతో శాపానికి గురైన
ప్రతి మానవునికి దేవుడు ప్రేమించి తన ఏకైక ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని రక్షకుడుగా ఈ లోకానికి పంపించాడు. మనము రక్షించబడాలనంటే పతనమైన పాపంతో పతనమైన మన హృదయము మనము చేసే మంచి కార్యాలను బట్టి మారదు. అది నమ్మటం మూలంగానే జరుగుతుంది. దాన్ని విశ్వాసం అంటారు. మనం రక్షించబడాలనంటే మన యొక్క విశ్వాసము, దేవుని కృప చాలా అవసరం. మనము దేన్ని విశ్వసించాలి అంటే దేవుడు పాపినైన నా కొరకు నా పాపం నుంచి నా పాపాన్ని క్షమించి దాని యొక్క ప్రభావం నుంచి నన్ను రక్షించి ఆయనతో సదాకాలము సంతోషముగా దేవుని రాజ్యంలో ఉండటానికి తన ప్రియకుమారుని నా కోసం రక్షకుడిగా పంపించాడు. మనం రక్షించబడాలంటే మొట్టమొదటిగా చేయవలసింది పశ్చాత్తాపముతో యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తము శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన దేవుడు, ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో లేదు పాపము, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నా పాపము నిమిత్తము కలువరి శిలువలో కార్చాడు. పరిశుద్ధమైన రక్తము చిందించకుండా మనకి పాపానికి క్షమాపణ లేదు. ఆయన యొక్క శిలువ కార్యాన్ని ఆయన నా కోసము నన్ను దేవునితో సమాధానపరుస్తానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు అని మనం నమ్మితే, ఆయన దేవుడు కాబట్టి చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మితే, పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే మనకి రక్షణ మొదలవుతుంది. ఇది మొదటి స్టెప్. మొదటి స్టెప్ ఏమిటంటే దీన్ని మనము నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. ఇది మొదటి స్టెప్. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే మనం చేసే మంచి కార్యాలను బట్టి కాదు. మంచి కార్యాలంటే కొంతమంది డబ్బులు ఇవ్వటమో, లేకపోతే ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడో ప్రయాసపడటమో, అది కాదు. నీ రక్షణ కోసం నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే పశ్చాత్తాపడి నువ్వెక్కడుంటే అక్కడ. ఇది హృదయానికి సంబంధించింది. హృదయంలో నీ పాపాన్ని నీవు గుర్తించి దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే, పశ్చాత్తాపడినప్పుడు మనము యేసుక్రీస్తు కార్యాన్ని, శిలువ కార్యాన్ని విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తుకి ఉన్న నీతిని మనకిస్తున్నాడు. ఇది విశ్వాసం ద్వారా వచ్చాడు. ఎంత చేసినా కూడా మనము ఈ నీతిని అందుకోవాలి. యేసు ప్రభు వారి నీతిని మనకిస్తున్నాడు దేవుడు. ఇది పశ్చాత్తాపము, విశ్వాసము విరిగి నలిగిన హృదయం ద్వారా వస్తుంది. యేసు ప్రభువు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి పాపమెరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇది దేవుని వాక్యం. మనం నీతిమంతులు అవ్వాలనంటే దేవుడు రక్షణకి ఇచ్చిన మార్గం ఏంటంటే పశ్చాత్తాపడి ఇక నా పాప స్థితిని వదిలేస్తాను,
నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను అని ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని, ఎందుకంటే గర్వ హృదయము పశ్చాత్తాపడలేదు, ఎవరైతే విరిగి నలిగిన హృదయం దీన మనసుతో వారి పాపాలు ఒప్పుకుంటారో ప్రభు దగ్గర ఒప్పుకొని దేన్ని నమ్ముతారంటే ఆయన శిలువలో చేసిన కార్యము, ఆయన పరిశుద్ధమైన రక్తంలో నా హృదయం కడగబడాలి ఆయన నమ్మినప్పుడు మీ హృదయంలో ఒక మార్పు జరుగుతుంది. అది మీకే తెలుస్తుంది. ఆ గొప్ప సమాధానం వస్తుంది, గొప్ప శాంతి వస్తుంది, చెప్పని అసఖ్యంగా మహిమయుక్తమైన సంతోషము మీ హృదయాన్ని తాకుద్ది. ఎందుకంటే దేవుడు మీ హృదయాన్ని తాగుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మీకు రక్షణ దినం అంటారు. అది ఎప్పుడు జరుగుద్దో రక్షించబడిన ఆ యొక్క మనిషికి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు జరగచ్చు, సడన్గా ఎక్కడికి వెళ్తున్నప్పుడన్నా నీ హృదయం మారిపోవచ్చు. ఎందుకు మారుతుందంటే నువ్వు పాపగానే గ్రహించావు, ఈ జీవితం అంతా పాపంతో కూడిందే, నాకు రక్షకుడు కావాలి, ఆయనే యేసు క్రీస్తు అని నమ్మి నీ పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకొని, ప్రభు ఇంక నేను పాప జీవితాన్ని వదిలిపెడుతున్నాను, నా కృప నన్ను క్షమించు ప్రభు. ఎవరితో చెప్పుకునే కాదు పాపాలు, మనుషులతో కంటే ముఖ్యంగా ప్రభువుతో మొట్టమొదట మొత్తం చెప్పుకోవాలి. ఆయన గుర్తు చేస్తాడు. ఆ తగ్గింపు హృదయం ఎప్పుడైతే వస్తే అప్పుడు గుర్తు వస్తాయి మన పాపాలు, లేకపోతే గుర్తురావు. ఎప్పుడైతే ఆ తగ్గింపు మనసు మనం ఆయన వైపు చూసినప్పుడు, దేవుడు అదే సమయంలో మనల్ని తాకినప్పుడు ఆ రెండు ఎలా జరుగుతాయో తెలియదు, కానీ విశ్వాసం మనకు పుట్టుకొస్తుంది. ఆ దాంట్లో పాపాలు మొత్తం ఒప్పుకుంటా ఉంటాం. అప్పుడు జరిగేది ఏంటంటే మనం దేవుడి ఇచ్చే నీతిని మనం పొందుకుంటున్నాం. ఇది నమ్మటం వల్ల వస్తుంది. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. రక్షించబడిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సంఘంలో నీకు యేసు ప్రభువారు నీ పాపాలు క్షమించారు, ఒప్పుకున్నావు అని చెప్తానికి బాప్తిజం తీసుకోవయ్యా అని చెప్తాం. ఎందుకంటే నీకు జరిగింది అందరితో ఒప్పుకోవాలి కదా. ఆ క్రియ జరిగిన తర్వాత నువ్వు ఇంక బాప్తిజం తీసుకోవడానికి లేట్ చేయగలవు. చేస్తున్నావంటే ఇంక 2-3 స్టెప్లోకి అసలు వెళ్ళలేవు. సో నువ్వు బాప్తిజం తీసుకుంటావు, అది మొదటి స్టెప్. ఆ మొదటి స్టెప్లో నీకు దేవుడు ఇంకో ధన్యత కూడా ఇచ్చాడు. ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మని నీకు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ రక్షణలో నడుస్తానికి దేవుడు మన హృదయంలోకి వచ్చి సహాయం చేస్తున్నాడు. ఇది 2వ స్టెప్. అంటే మొదటి స్టెప్తోనే అయిపోయిందని నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు. ఈ 2వ స్టెప్ ఏంటంటే రక్షణలో ఎదుగుట. అంటే మనం భూమి మీద అదే శరీరంతో జీవిస్తుంటాం, లోపల హృదయం మారుంటుంది. మనం బయట వారికి అదే పర్సన్ లాగా అపీర్ అవుతాం, మన ప్రవర్తన బట్టి టోటల్గా మారిపోయి ఉంటుంది. ఈ 2వ స్టెప్ని శాంక్టిఫికేషన్ అన్నారు, మొదటి స్టెప్ని జస్టిఫికేషన్ అన్నారు. ఏంటంటే దేవుడే మనల్ని, మనం నమ్మిన దాన్ని బట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అది మొదటి స్టెప్. ఈ 2వ స్టెప్ని, రక్షణలో ఉన్న 2వ స్టెప్ని శాంక్టిఫికేషన్ అంటారు. ఏంటిదంటే మనం నీతిలో ఎదుగుట, మనం పరిశుద్ధతలో ఎదుగుట, మనము దేవుని యొక్క లక్షణాల్లో ఎదుగుట. ఇది 2వ స్టెప్. ఇది ఈ 2వ స్టెప్లో
మనం జాగ్రత్తగా ఉండాలి. మన హృదయంలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ మనకు చెప్తుంటే సహకరించాలి. సో మొదటి స్టెప్లో మనం నీతిమంతులుగా తీర్చబడిన తరువాత, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, నువ్వు కుమార్తెవి అని చెప్తానికి మనకు దేవుడే మన హృదయంలోకి వచ్చి దేవుడిని మనము తండ్రి అని పిలిచే ఆత్మనిచ్చేసాడు, అబ్బా తండ్రి అని. అది మొదటి స్టెప్. దాంతోపాటు ఆయన మన హృదయంలోకి వచ్చి మనకిప్పుడు పాపాన్ని జయించే శక్తిని ఇస్తున్నాడు. ఇది రెండవది. ఈ రెండవ స్టెప్లో రక్షించబడిన విశ్వాసి దేవుని ఆత్మతో కలిసి పని చేయాలి. ఇద్దరు తనలో ఉంటారు. ఆయనకు ఒకటి ఉంటుంది, ఒక ఒపీనియన్, దేవుని ఆత్మ ఉంటాడు, పరిశుద్ధ లేఖనం ఉంది, దేవుని వాక్యం అనే బోధ ఉంది. ఇవి విన్నప్పుడు ఆ విశ్వాసి జాగ్రత్త పడి భయముతో వణుకుతో తన సొంత రక్షణని కొనసాగించాలి. సరైన అవగాహన లేక ఎంతో నెగ్లెక్ట్ చేస్తేనే గాని ఈ రెండో స్టెప్లో నువ్వు రక్షణని కోల్పోయే ప్రమాదంలో పడవు. అంత ఈజీగా జరగదు, అంత ఈజీగా రక్షణ కోల్పోవు నువ్వు నిజంగా రక్షణ పశ్చాత్తాపంతో మొదలు పెడితే. కానీ కొంతమందికి అవగాహన లేకుండా రక్షణ అంటే ఏంటో అవగాహన లేకుండా బాప్తిజం తీసుకో రక్షిస్తాడు ప్రభు అంటే దాని మీనింగ్ సరిగా తెలియక, వాళ్ళకి ఆత్మదేవుడు లోపల దర్శించాడని కూడా సరిగా అవగాహన లేకుండా నెగ్లెక్ట్ చేస్తే ఈ రెండో స్టెప్ లో కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అంత ఈజీగా జరగదు, అశ్రద్ధ చేసిన వాళ్ళకి జరుగుతుంది. పడిపోవటం అంటే ఇక పూర్తిగా ప్రభువు నుంచి దూరం అయిపోవటం, అది నా ఉద్దేశం. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మళ్ళా సెట్ చేసుకోవడం పడిపోయినట్టు కాదు, ఇక పూర్తిగా లోకంలో మళ్ళా కలిసిపోతాడు. అది అసలు జనరల్ గా జరగదు. ఏంటంటే ఇది నిత్య రక్షణ. యేసుప్రభువు ఇచ్చే రక్షణ ఏంటంటే నిత్య రక్షణ, నిత్య జీవం, నిత్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన మన హృదయంలోకి పరిశుద్ధాత్ముడుగా వచ్చేస్తున్నాడు. మనము ఈ రెండో స్టెప్ లో సహకరించాలా, నెగ్లిజెన్స్ పనికిరాదు. అందుకొని మీరు రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలని ఆపేక్షించుడి అనే మాటలు కనిపిస్తున్నాయి. రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగటం అంటే దేవుని పరిశుద్ధతలో, దేవుని నీతిలో, దేవుని సమాధానంలో, దేవుని ఓర్పులో, విశ్వాసములో, దీర్ఘశాంతములో, వీటిలన్నిటి దేవుని లక్షణాలు ఎదగటాన్ని రక్షణలో ఎదుగుతూ అంటారు. రక్షణలో ఎదగటం అంటే ఏంటంటే శాంటిఫికేషన్. అది పాపం మీద మనకి విజయం చేకూర్చుట. అంటే పాపాన్ని జయిస్తా ఉంటాం. ఈ రెండో స్టేజ్లో ఎవరు వస్తారంటే అపవాది వస్తూ ఉంటాడు. ఈ రెండో స్టేజ్లో మనకు వచ్చే శత్రువు ఎవరంటే అపవాది. అపవాది మన రక్షణ దొంగిలించాలని డిఫరెంట్ శోధనతో వస్తాడు. బట్ దేవుడు అపవాది కంటే చాలా గొప్పవాడు. మనకు వాడి టాక్టిక్స్ మొత్తం తెలుస్తాయి. జాగ్రత్త పడి ఎట్లా వస్తాడు? ధనం నిమిత్తం చేసే అన్యాయం చెయ్యి వచ్చేస్తాడు. క్షమించవాక అసలు వచ్చేస్తాడు. పైన ఏదో కనపడి నల్లగా వచ్చేయటం కాదు, ఆయా పరిస్థితుల్లో ఇంట్లో గొడవ పెట్టేస్తాడు భార్యాభర్తలకి. ఇక చూడు, మీరే కొట్టుకుంటుంటారు, ఏంటి రక్షణ ఒకరొకరు అనుకుంటూ ఉంటారు, మిమ్మల్ని మీరు దూషించుకుంటారు. ఇలాంటి పరిస్థితులు తేవచ్చు. అయితే రక్షించబడిన వ్యక్తికి గ్రహింపు ఉంటుంది. ఈ గ్రహింపు ఎలా వస్తుందంటే వాళ్ళకి సొంత గ్రహింపు, సరైన బోధ వలన వస్తుంది.
సరైన బోధ విన్నప్పుడు దానికి లోపడటం వల్ల వస్తుంది. సో అపవాదితో మనం యుద్ధం చేస్తున్నాము. ఇంకోటి, ఆయా సమయాల్లో ఇప్పుడు సమాధానంలో ఎదగటం అంటే ఏం జరుగుతుంది? అపవాది వచ్చి సమాధానాన్ని తీసేసే దాంట్లో ప్రయత్నం చేస్తుంటాడు. దేవుడు మనకేం చేస్తాడంటే, దేవుని ఆత్మ నో, సమాధానం కాపాడు, కొద్దిగా ఒక 10 నిమిషాలు ఆగేమంటే నోరు అట్లా పెట్టుకున్నాం అంటే అంతా నెమ్మదైపోద్ది. మనకు వచ్చే జ్ఞానం అంటే ఈ జ్ఞానము విశ్వాసికి ఉండి దేవుని ఆత్మ చేత ఈ శాంటిఫికేషన్ లో ఎదగాలి. ఇదే పాపాన్ని జయించుట. అంతకుముందు అయితే మనకు ఆ బలం లేదు. రక్షణ పొందక మునుపు మనకు అసలు బలమే లేదు. ఏంటంటే చిన్న దానికి కూడా అసలు మనం సాతానికే దూతల్లాగా పనిచేస్తాం. అవతలను తిట్టేయటం, మనమే పొరుగు వాళ్ళు నెమ్మదిగా ఉంటే పొల్లయటం, మనమే దూతలం. ఒకప్పుడు మన మాటల చేత అంత నెమ్మదిగా ఉంటే మనమే దూతలు, వాటి దూతలు మనమే చెడగొడతాం. ఇప్పుడు అట్లా కాదు. ఏది అపవాది యొక్క కుతంత్రము అనేది మనకు ప్రభు చక్కగా తెలుపుతాడు. మనల్ని ఆయన నీతితో, పరిశుద్ధతలో, న్యాయములో, దీర్ఘశాంతములో, ఓర్పులో, ఆయన సంతోషంలో, సమాధానంలో వీటిని ఎడిగేట్ చేస్తాడు. ఈ రెండో స్టెప్ మనకి ఈ జీవితంలో అనేకమైన సాతాను పెట్టే ట్రాప్స్ నుంచి మనం తప్పిస్తే, కొంతమంది ధనమోసం వల్ల ప్రాణాలు కోల్పోతారు. రెండో స్టెప్లో దాని నుంచి బయటపడతారు. ఒక జీవితం ప్రయోజకుడు అవ్వాలంటే కష్టపడాలి. దేవుడు చెప్తాడు, సోమర్థనం పనికిరాదు. ఈ రెండో స్టెప్లోనే ఉంటుంది. ఇది ప్రయోజకుడు అయిపోతాడు. ఈ రెండో స్టేజ్లో మనం భౌతికంగా కూడా చాలా ఆశీర్వదించబడతాం. ఏంటంటే మనకు ఇప్పుడు ట్రాప్స్ తెలుస్తున్నాయి. ఎక్కడ ఆశీర్వించబడతాం? అంతకంటే ముఖ్యంగా పరలోక సంబంధమైన యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మనకి అమర్చబడతాయి. ఎవరు ఎంత సహకరించి పరిశుద్ధ ఆత్మతో వారి రక్షణ కొనసాగిస్తారో అంత యేసుక్రీస్తులు ఎదుగుతాడు. ఇది విశ్వాసి యొక్క జాగ్రత్తను బట్టి ఉంటుంది. సో అలా మనం ఈ జీవితంలో ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు. ఈ జీవితంలో అనేకమైన శ్రమలు రావచ్చు. నీతి కోసం ఎదుగుతున్నప్పుడు శ్రమ రావచ్చు. శ్రమ అంటే మనల్ని ఎవరు ఎప్పుడు కొట్టారంటే శ్రమ కాదు. ఎందుకంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన కోసం మనం నడిపించుకోవాలి. ఇది శ్రమ. స్వతహాగా మనకి ఏదైతే బాగుంటుంది కదా అని వస్తుంది. దేవుని ఆత్మ చెప్తుంటే మనం దానికి లొంగాలి. అంటే మన స్వయాన్ని ఈ స్టేజ్లో విడిచిపెడతా ఉంటాం. అప్పుడు దేవుని యొక్క శక్తి మనకి పనిచేస్తుంది మన మీద. అలా మనము ఈ రక్షణలో ఎదుగుతూ ఉంటాం. జాగ్రత్త లేని వారు, అశ్రద్ధ చేసేవారు తడపడతా ఉంటారు. ఈ రెండు స్టెప్లు తడపడుతుంటారు. సరైన దేవుని బిడ్డలతో కలవకుండా కొంతమంది మేము చూసుకుంటాంలే ఆన్లైన్లో అనుకున్న వాళ్ళు తడబడిపోతారు. ప్రార్థన చేయకుండా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు తడబడతారు. దేవుడు సున్నితంగా చెప్తుంటే మాట వినని వారు తడబడతారు. ఈ రెండో స్టెప్ లో సరిగా మాట వినకపోతే ఆయన దెబ్బలు కూడా వేస్తుంటాడు. అయితే మనం తట్టుకునే అంత పరిస్థితి ఆయన ఆనందిస్తాడు. ఆయన తోడే ఉండి మనల్ని కొన్ని సమయాలు శిక్షిస్తూ నీతిలో, పరిశుద్ధతలో ఎదిగేట్టుగా చేస్తాడు. ఇది శాంటిఫికేషన్ అంటారు. ఈ శాంటిఫికేషన్ లో నువ్వు ఎక్కడున్నా నీతో దేవుడు ఉంటాడు. నువ్వు దేవుని ఎరుగని ప్రజల మధ్య ఉన్నా కూడా నీలో దేవుడు ఉంటాడు. కాకపోతే నీవు కూడా కాపాడుకోవాలి. అంటే దేవుని ఎరుగని ప్రజలు విపరీతమైన వినకూడని మాట్లాడుతుంటే అక్కడి నుంచి నెమ్మదికి వెళ్ళిపోవాలి. అపహాస్కుల దగ్గర కూర్చోవటం, వాళ్ళతో పాటు నువ్వు కూడా నవ్వుతా మాట్లాడటం, ఈ జాగ్రత్త దేవుడు చెప్తా ఉంటే జాగ్రత్త ప్రమాదం పడి అక్కడి నుంచి నెమ్మదికి వచ్చేస్తాం. గొడవ పెట్టుకో.
సో ఇది నీవు దేవుని యొక్క ఆత్మతో కలిసి పనిచేయటము, ఇది మనం భూమి మీద ఉన్నంతసేపు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇక మూడో స్టెప్ ఉంది రక్షణ. దాన్ని గ్లోరిఫికేషన్ అన్నారు. గ్లోరిఫికేషన్ అంటే మనము మహిమపరచబడతాం. ఇక ఫైనల్ స్టేజ్ అనమాట. అది ఎప్పుడు జరుగుద్దంటే యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరుగుతుంది. అప్పట్లోపు మనము ఈ భూమి మీద ఉండొచ్చు, మనం శరీరాన్ని విడిచేది వెళ్ళిపోయినా కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన మనకి మహిమ శరీరాన్ని ఇచ్చి ఆయన వలె మనం ఉండేట్టుగా చేసుకుంటాడు. ఇది జరిగేది. ఇది ఫైనల్ స్టెప్. మనం రెండో స్టెప్ లో జాగ్రత్త పడితే మూడో స్టెప్ అది ఆయన ఇచ్చేది. మనం జాగ్రత్త పడాల్సిన స్టెప్ రెండోది, మొదటితో రెండోది. మొదటి జాగ్రత్త పడటం రక్షణ లేని వారికి చాలా అవసరం. ఏంటంటే నరక శిక్షకు పాత్రలు అవుతారు. మొదటి స్టెప్ అయిన తర్వాత ఎంతో నెగ్లిజెన్స్ చేస్తే గానీ నువ్వు రక్షణ కోల్పోవు. ఎందుకంటే నీకు దేవుని ఆత్మ లోపలికి వచ్చాడు, పరిశుద్ధ ఆత్మలో ముద్ర వేశాడు, నువ్వు నా బిడ్డవి అని. మనం సహకరిస్తూ దేవుని బిడ్డల సహవాసములు, ప్రార్థనలు, మనకు దేవుని ఆత్మకి మనం లోబడి మాట వినటంలో, దేవుని లేఖనం బట్టి నడుచుకోవటానికి విధేయత చూపెట్టడం మనం సహకరిస్తే ఆయన నీతిలో, ఆయన పరిశుద్ధతలు, ఆయన న్యాయంలో, ఓర్పు, సహనము, ప్రేమలు వీటిలన్నింటిలో ఎదుగుతాము. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ అది ఆయన ఇచ్చేది, ఫైనల్. ఇంకా ఆయన వలె, యేసుక్రీస్తు వలె మనము సదాకాలం ఆయన రాజ్యంలో మనము సంతోషముగా, దుఃఖము లేని, వ్యాధి లేని, మరణమే ఇంక లేని ఆ ప్రదేశంలో నిత్య సంతోషంగా ఉంటాము. అందుకని మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుకుంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మహిమపరచబడిన దానికి ఆ మధ్యలో రెండో స్టెప్ ఉంది, నీతిలో ఎదగట. సో ఇక్కడ రక్షణ లేని వారు, మీకు మంచి మాట ఏంటంటే దూతలు చెప్పారు, మహా సంతోషకరమైన సువార్త మనం. ఎందుకంటే రక్షకుడు మనకి, ప్రతి మనిషికి కూడా పతనమైన మనిషికి రక్షకుడు అవసరం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అనే మాటలోనే ఎవరైతే తనను నమ్ముకుంటారో, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించబడిన అర్థం. ఆ పేరులో క్రీస్తు అంటే దేవుడి చేత మనకు రక్షకుడిగా పంపబడిన వాడు, అభిషేకించబడి. రక్షణ లేని వారు జాగ్రత్త, మన మంచి పనులు బట్టి, మనం ఎక్స్టర్నల్గా చేసే ఆ కార్యాలను బట్టి మన ఆత్మకు రక్షణ దొరకదు. మనము విశ్వాసము చేత ఆత్మరక్షణ పొందుకుంటాం. దేనిపై విశ్వసించాలంటే మనం పశ్చాత్తాపడి, విశ్వాసంలో మొదటి స్టెప్ పశ్చాత్తాపము. పాపని గ్రహించి యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నా పాపాల కోసం నువ్వు పరిశుభ్రమైన రక్తాన్ని కాచావు, నా పాపమే సిలువలో నీకు దెబ్బలేసింది, నీకు అనేకమైన పాడా దెబ్బలు కొట్టించిన నా పాపం, నేను ఎంత బాధపట్టాను, సృష్టికర్తమైన నిన్ను నా పాపంతో ఎంతో బాధ పెట్టాను అని మనం ఆయన సిలువు కార్యాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, చనిపోయి తిరిగి లేచారని నమ్మితే మనకి రక్షణ మొదలవుతుంది. అది నీతిమంతులుగా తీర్చబడతాడు. అక్కడ మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు మన హృదయంలోకి వస్తాడు. తర్వాత రెండో స్టెప్ ఉంది, విశ్వాసం నెగ్లెక్ట్ చేయకూడదు. మన ఒక్కరే కాదు ఈ రక్షణ కొనసాగించబడుతుంది, మనకు దేవుడు
ఇటువని ఎడబాయని పరిశుద్ధాత్మ దేవుడు, బలవంతుడైన సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి యొక్క హృదయాలు తెలిసిన దేవుడు మన హృదయంలోకి వచ్చేసాడు. ఇప్పుడు అంత ఈజీగా ఈ నిత్య రక్షణ నుంచి తప్పించుకోలేం. మీకు అవగాహన లేకపోతే తప్పితే. అవగాహన కలిగి మనం దేవుని బిడ్డల సహవాసంతో, దేవుని యొక్క కుమారునితో, ఆయనతో సహవాసం చేయుట అంటారు. ఏంటంటే ఆయన మాట చెప్తుంటే వినట, అదే సహవాసం. చేస్తా ఉండి కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలోకి ఒకవేళ వెళ్ళినా కూడా ఆయన తోడుండి వంట జీవితంలో మళ్ళీ సెటరేట్ చేసేస్తాడు. భయపడ ఆయన మనకి తండ్రిగా ఉండి మనము రక్షణకు వచ్చిన దినంలో చాలా చక్కగా చేయబట్టుకుని నడిపిస్తాడు. మనం రక్షణలో ఎదిగి అవుతుంది. కొన్నిసార్లు ఆయన పక్క నుండి ఎలా నడుస్తాడు ఈ వాక్య ప్రకారం మనం చూస్తుంటాడు, వదిలేయడు. అంటే నువ్వు నీతిలో ఎదిగేట్టుగా సహాయం చేస్తాడు. ఒక సమయానికి ఆయన చెప్పాడు, నేను మళ్ళా వస్తున్నాను. ఆయన యేసు ప్రభువారి రెండో రాకడలో మనము సంపూర్ణంగా రక్షించబడతాం. అదేంటంటే మనం ఈ యొక్క కుళ్ళిపోయే శరీరాలు కాకుండా ఆయనకి మనకి మహిమా దేహాలు ఇచ్చి, మనం ఒకవేళ సమాధిలో పూడ్చబడిన ఆయన లేపి, మనం రెండో స్టెప్లో ఎంత జాగ్రత్త పడి ఆయన సేవించామో దాన్ని బట్టి మనకు మహిమా కిరీటాలు ఇస్తాడు. అక్కడ ఎవరైతే జాగ్రత్త పడ్డారో అంట రెండో స్టెప్లో. మొదటి స్టెప్లో తీసుకున్న వారు పరలోక రాజ్యంలో ఎంటర్ అయిపోతారు, నరక శిక్ష తప్పించుకుంటారు. రెండో స్టెప్లో ఎంత జాగ్రత్త పడి నీతులు ఎదుగుతున్నారో పరలోకంలో అంత గ్లోరీగా ఉంటారు. మూడో స్టెప్ ఆయన మనల్ని సంపూర్ణంగా మనల్ని మహిమపరుస్తాడు. తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క మహిమని మనకిస్తాడు. ఈ వచనము మనకి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయనలాగా అయిపోదాం. చాలా గ్లోరీగా ఆ పరలోక రాజ్యంలో మన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనం సేవిస్తాము. చాలా నిత్య సంతోషము, నిత్య జీవము, నిత్య సమాధానము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.